అవమానమా ఆశీర్వాదమా ఈ సిరీస్లో రెండో వీడియో ఈరోజు చేస్తున్నాను. నేను 1981-85లో బిఈ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. వాస్తవానికి ఫస్ట్ అటెంప్ట్లో నాకు బిఈ అంటే బీటెక్ సీట్ రాలేదు, సెకండ్ అటెంప్ట్లో వచ్చింది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడికి సెకండ్ అటెంప్ట్లో కూడా రాలేదు. థర్డ్ అటెంప్ట్లో వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే తన ఫస్ట్ అటెంప్ట్ నాడు అప్పటి ఎంసెట్లో తనకి అసలు ర్యాంకు రాలేదు, సెకండ్ అటెంప్ట్లో కూడా ర్యాంకు రాలేదు. కానీ థర్డ్ అటెంప్ట్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది, టాప్ 10 లోపట ఉన్నాడు. అప్పట్లో ప్రముఖ పత్రికలు, తెలుగు దినపత్రికలు ఆంధ్రప్రభ, దాంతోపాటు ఆంధ్రపత్రిక అని ఉండేది. సో అప్పట్లో టాపర్స్ గురించి ఇప్పట్లోన్నంత లేదు. ఒక చిన్న ఇంటర్వ్యూ చేయడానికి ఆంధ్రప్రభ విలేకరి ఆ బాబు దగ్గరికి వెళ్ళాడు. తన విజయ రహస్యాన్ని చెప్పమంటే వాడు ఏం చేశాడో తెలుసా? అసలు సమాధానం చెప్పలేకపోయాడు. ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. విలేకరికి కొంచెం భయం వేసింది, నేనేమన్నా చేశానా, వీడికి ఏమన్నా బాధ పెట్టానా అని ఆయన కొంచెం ఆందోళన చెందడం మొదలెట్టాడు. 10 నిమిషాల తర్వాత మావాడు చల్లబడ్డాడు. ఏమైందిరా నాయన, ఎందుకు ఇంతసేపు ఏడ్చావు అంటే వాడు ఒక్కటే మాట అన్నాడు, సార్ నాది ఏడుపు కాదు, ఏ సమాజం అయితే నన్ను అవహేళన చేసిందో ఆ సమాజానికి నేను ఒక సమాధానం ఇచ్చాను, అందువల్ల నాది ఇది ఈ కన్నీరు ఆనంద బాష్పాలు అన్నాడు. అసలు ఏమైంది అంటే, సార్ ఇది నా థర్డ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ నేను ఫెయిల్ అయినాడు మా బంధువులు ముసిముసి నవ్వులు నవ్వారు, అంటే వీడితో ఏమవుతుంది అని. నా స్నేహితులు కూడా అన్నారు, మాకు తెలియదా వీని టాలెంట్ అన్నారు. సెకండ్ అటెంప్ట్లో కూడా ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లో కొద్దో గొప్ప ధైర్యం చెప్పిన మా అమ్మా నాన్న సెకండ్ అటెంప్ట్ కూడా అప్పుడు కూడా నేను ఫెయిల్ అవ్వడంతో కొంత నా మీద నమ్మకం సడలింది. ఒక రకంగా చూశారు. ఇక బంధువుల గురించి స్నేహితుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో వాళ్ళ నుంచి నేను ఎంతో మదన పడ్డాను. కానీ నా థర్డ్ అటెంప్ట్ కోసం ఎంత కష్టపడ్డానో నేను చెప్పలేను. నాకు ఈరోజు ఈ సింగిల్ డిజిట్ ర్యాంక్ వచ్చింది. అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అవహేళన చేసే సమాజం ఎప్పుడు ఉంటుంది నాన్న. అసలు సమాజం, సొసైటీ అంటేనే అది. దానికి నువ్వు సమాధానం ఎలా చెప్తావు అనేది ముఖ్యం. అందుకే అప్పుడప్పుడు కొన్ని చోట్ల నేను వింటూ ఉంటాను, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ యువర్ సక్సెస్ బీ యువర్ నాయిస్. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే, నిశ్శబ్దంగా పనిచేయి, నీ విజయమే నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దమై ఉండాలి. అది గొప్పతనం అంటే. ఆల్ ది బెస్ట్.